హాయ్ వెల్కమ్ టు సిరి ప్లాజా. సో ఇవాళ మనం ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బాయిల్డ్ ఎగ్స్ 6, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ 1 కప్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ 1 కప్, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం, సాల్ట్, పసుపు, మెంతులు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు, మిర్చి, ఆవాలు 1 టీ స్పూన్. ఇంగ్రీడియంట్స్ అని చూసాం కదా. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నువ్వుల్ని ఫ్రై చేసుకోవాలి. సో నువ్వులు ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆఫ్ మెంతులు, 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆఫ్ మెంతులు ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ఆయిల్ వేసుకోలేదు, డైరెక్ట్గా ప్యాన్లోనే ఫ్రై చేసుకున్నాం. సో ఇవి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్ ఆఫ్ టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ హాఫ్ బాయిల్డ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సో ఇప్పుడు ఒక జార్ తీసుకొని, మిక్సీ జార్, దాంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటోస్, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, ఇవన్నిటిని మనము గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. సో ఈ ముక్కలకి సరిపడా సాల్ట్ కూడా దీంట్లోనే వేసుకోవాలి. దీని ఇలా మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్గా తయారు చేసుకున్నాం. సో ఇప్పుడు పేస్ట్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా ఒక పాన్ తీసుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 2, 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆఫ్ ఆవాలు, 1 స్మాల్ కప్ ఆఫ్ ఆనియన్స్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకొని కుక్ చేసుకోవాలి. సో ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు దీంట్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఆ పేస్ట్ని బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకొని దాంట్లోకి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందుగా పేస్ట్లో వేసుకున్నాము, సో చూసి వేసుకోవాలి. కారం 2 టీ స్పూన్స్, సో కారం ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాయి కదా, ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీ కొంచెం కుక్ అయింది కదండి, దాంట్లోకి ఒక చిన్న బౌల్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. సో వేడివేడిగా ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిందండి. డెఫినెట్గా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. దీని ప్రొసీజర్, ఇంగ్రీడియంట్స్ అన్నీ siriplaza.comలో క్లియర్గా ఉంటుందండి. అండ్ దీని వీడియోతో పాటు ఇంగ్రీడియంట్స్ ప్రొసీజర్ ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. సో హ్యావ్ ఎ లుక్. థ్యాంక్ యూ.